జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సంబంధించిన గ్రామదేవత అవతార స్వరూపాల వైభవం ఏంటో, ఏ గ్రామదేవతను ఆరాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జగన్మాత గ్రామదేవత అవతార స్వరూపాలుగా భక్తులందరినీ అనుగ్రహిస్తోందని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ గ్రామదేవత స్వరూపాలలో అనేక రకాలైన గ్రామదేవత స్వరూపాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామదేవత స్వరూపాన్ని ఆరాధన చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. పోలేరమ్మ అనే గ్రామదేవతలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, పొలిమేరలో ఉండేటటువంటి దేవత కాబట్టి అమ్మవారికి పోలేరమ్మ అనే పేరు వచ్చింది. పోలేరమ్మ ఎప్పుడూ కూడా ఒక గ్రామానికి పొలిమేరలో రక్షలాగా ఉండి గ్రామంలో ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించకుండా గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఎల్లమ్మ గ్రామదేవత వైభవాన్ని పరిశీలిస్తే, ఎల్ల అమ్మ అంటే అర్థం ఏంటంటే అందరికీ అమ్మ అని అర్థం. అందరినీ చల్లగా కాపాడే తల్లి కాబట్టి ఎల్లమ్మ అనే పేరు వచ్చింది. ఎల్ల అంటే సరిహద్దు అనే అర్థం కూడా ఉంది. సరిహద్దులో ఉండి అందరినీ చల్లగా కాపాడుతుంది కాబట్టి ఎల్లమ్మ అనే పేరు వచ్చింది. అలాగే పోచమ్మ గ్రామదేవత వైభవం ఏంటంటే, ప్రజలందరినీ పోషించే తల్లి కాబట్టి ఆ గ్రామదేవతకు పోచమ్మ అనే పేరు వచ్చింది. తెలంగాణలో చాలా గ్రామాల్లో పోచమ్మని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు. శరీరం మీద స్ఫోటకం పొక్కులు వస్తే పోచమ్మ పోసింది అంటారు. అప్పుడు పోచమ్మ తల్లికి మొక్కుకుంటే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ పోచమ్మ తల్లినే శీతలాదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి అనారోగ్యాలను తొలగింపజేసి ప్రజలను రక్షించే తల్లి పోచమ్మ తల్లి. అలాగే తలపులమ్మ ప్రజల తలపులలో ఎల్లవేళలా ఉంటూ అందరినీ కాపాడుతుంది, రక్షలా ఉంటుంది కాబట్టి తలపులమ్మ అనే పేరు వచ్చింది. నూకాలమ్మ తల్లి వైభవాన్ని మనం పరిశీలిస్తే, బియ్యం విరిగితే నూక అవుతుంది అంటే ఆహార పదార్థాలైనటువంటి నూకల నుంచి ఆవిర్భవించిన తల్లి కాబట్టి నూకాలమ్మ అనే పేరు వచ్చింది. ప్రజలందరికీ కూడా అంటువ్యాధులను పోగొట్టేటటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేసే దేవత నూకాలమ్మ. నూకాలమ్మను ఆరాధన చేయటం ద్వారా అంటువ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పటికీ ఆహారానికి లోటు లేకుండా ఉండటానికి కూడా నూకాలమ్మ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మరిడమ్మ అనే గ్రామదేవతను ఆరాధన చేయటం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే, మరిడమ్మకే మరిడమ్మ అనే పేరు కూడా ఉంది. ఒకానొక సమయంలో వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల కలరా లాంటి అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చి మరణాలు సంభవిస్తున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం ద్వారా ప్రజలందరూ ఆ మరణాల నుంచి బయటపడ్డారు. కాబట్టి గ్రామదేవతకు మరిడమ్మ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ మరిడమ్మే మరిడమ్మగా మారింది. కాబట్టి మరిడమ్మ గ్రామదేవతను ఆరాధన చేసినా, దర్శనం చేసుకున్నా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పాదాలమ్మను ఆరాధన చేసినట్లయితే సర్వ కష్టాల నుంచి బయటపడవచ్చు. చెరువులు తవ్వుతూ ఉండగా పాదముద్రలతో బయటపడిన రాయిని పాదాలమ్మగా గ్రామ ప్రజలందరూ పూజించటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. అలాగే గ్రామదేవత ఫలాలను మాత్రమే స్వీకరించి భక్తులందరినీ అనుగ్రహిస్తుంటే ఆ గ్రామదేవతను ఫలాలమ్మ అనే పేరుతో పిలుస్తారు. ఫలాలమ్మను పూజించినా, దర్శించినా సంతానపరమైన దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈదమ్మ అనే గ్రామదేవతను దర్శనం చేసుకుంటే అగ్ని ప్రమాదాలు లాంటివి సంభవించకుండా ప్రకృతి సస్యశ్యామలం అవుతుంది. ఈదు అంటే ఈత చెట్టు అనే అర్థం ఉంది. ఒక ఆకారం లేకుండా ఈత చెట్టు ఉండే చోట ఏదైనా రాయి ఉంటే ఆ రాయిని ఈదమ్మ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈత చెట్టు సమీపంలో ఉండే రాయి ఈదమ్మను దర్శనం చేసుకోవటం ద్వారా ప్రకృతిలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు లేకుండా ప్రజలందరినీ ఈదమ్మ చల్లగా కాపాడుతుంది. ఇలా ఒక్కొక్క రకం గ్రామదేవతను ఆరాధన చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం గ్రామదేవతల ఆరాధన అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన భాగవతం ప్రకారం శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి 24 అవతారాల వైభవం ఏంటో, ఈ 24 అవతారాల ద్వారా శ్రీ మహావిష్ణువు ఇచ్చే సందేశం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
వివిధ సాధనా స్థితుల్లో శరీర త్యాగం చేసిన వారు. ఇది కేవలం నేను కుండలిని యోగమే అని చెప్పట్లేదు. భక్తి సాధనలో కూడా సాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క స్థితికి వెళ్తుంటారు. కొందరికి అమ్మవారంటే చాలా ఒక్కసారి ఆనందాశ్రులు వస్తాయి, అప్పుడప్పుడు నిరంతరం కాలేదు. అటువంటిప్పుడు వాడు ఎక్కడ వెళ్తాడు? ఇందులో ఏదో మంచి ప్రాకారంకి వెళ్ళి అక్కడ ఆనందం అనుభవిస్తాడు, మళ్ళీ తర్వాత జన్మ పొందాల్సిందే. కనుకనే భక్తి స్థాయిలో కూడా రకరకాల స్థాన భేదాలు ఉంటాయండి. అందరూ ఒకలాంటి భక్తులు కారు. అదేవిధంగా జ్ఞానంలో స్థాన భేదాలు ఉంటాయి. ఆత్మజ్ఞానంలో కూడా కొందరు కొంత అర్థమవుతుంది, కొందరికి మరికొంత అర్థమవుతుంది, కొందరు బాగా అర్థమవుతుంది, అయిన వెంటనే మర్చిపోతారు మొత్తం. కొందరు మర్చిపోరు, గుర్తుపెట్టుకుంటారు కానీ నిరంతర చింతనలో ఉండదు. కనుక జ్ఞానంలో అన్నిట్లో ఒక స్థాయి ఉంటుంది. ఏ స్థాయిలో మరణిస్తారో ఆ స్థాయికి తగ్గ స్థితికి వెళ్తారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రాకారములన్నీ కూడా యోగ భూమికలు, లేదా జ్ఞాన భూమికలు, లేదా భక్తి భూమికలు. ఇప్పుడు చెప్పండి, మనం ఏది చెప్పినా నిర్వికారంగా విన్నామనుకోండి భగవత్ విషయాలు, ఒక్కొక్కప్పుడు ఊగిపోతూ ఉంటారు, ఒక్కొక్కప్పుడు ఏం చెప్తున్నాడు రా అంటూ ఉంటారు. వీళ్ళ స్థాయి ఏంటంటే ఈ ప్రాకారాలు ఎక్కడ వెనక్కి కూర్చోవడమే, దాటి వెళ్ళలేరు. అందుకే ఎలా ఉండాలో తెలుసా సాధన అంటే? దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే సాధన అనేది అంత తేలిక కాదు. కానీ ఏ సాధన వ్యర్థం కాదు. నువ్వు ఎక్కడ ఆగిపోయేవో దానికి తగ్గ లెవెల్కి వెళ్ళిపోతాయి అక్కడికి. ఇది అర్థం చేసుకోవాల్సిన, లోకాలను అర్థం చేసుకునే తీరిది. ఈ సాధన విష్ణుభక్తితో చేస్తే ఇదే క్రమం విష్ణులోక ఆవరణలు, ఇదే క్రమం 14 ఆవరణల మహాకైలాసం. ఎక్కడికైనా ఒక్కటే. నువ్వు ఏ దేవత పేరు పెట్టుకున్నా జరిగే సాధన అంతా ఇక్కడే. నువ్వు శివుణ్ణి భావించినా ఇక్కడే భావిస్తావు, విష్ణువుని భావించినా ఇక్కడే భావిస్తావు, అమ్మని భావించినా ఇక్కడే భావిస్తావు. ఎక్కడా? ఇక్కడే. కానీ అసలు ఇక్కడే. దాన్ని నువ్వు ఎలా భావింపబడుతున్నది ఆత్మవస్తువే. అది తెలుసుకోవాల్సింది. ఆత్మవస్తువును అందుకోవడంలో నువ్వు ఎంత దగ్గరకు వచ్చావో అమ్మవారి దగ్గరున్న ప్రాకారాలకు అంత వెళుతూ ఉంటావు. లేకపోతే ఆ కొస కాలాయిస ప్రాకారం దగ్గర, శీస ప్రాకారం దగ్గర సెటిల్ అయిపోయి అక్కడ తోలుతూ బెత్తం కొడుతూ ఉంటే అది 2 తగిలించుకుంటూ ఉండాలి. కనుక వాడి స్థాయి బట్టి ఇలా వినాలండి. ఊరికనే వర్ణించానుకోండి ప్రాకారం, అక్కడ చెట్లు ఉంటే అబ్బా పిక్చర్ చూపించారండి అన్నవాళ్ళు ఉంటారు. నాకు బొమ్మ చూపించడం ఉద్దేశం కాదు, భావం చూపించడం ఉద్దేశం. అందుకే మధ్యలో ఆపి కూర్చోబెట్టి ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పాల్సిన పరిస్థితి ఇది. ఈ సమన్వయం చాలా అవసరమైనది. ఇక్కడ వాయుదేవుడు ఎలా ఉంటాడు వాయుకోణంలో అంటే ధ్వజహస్త విశాలాక్ష మృగవాహన సంస్థిత. వాయువు ఉంది అని చెప్పడానికి పనికొచ్చేది జెండా అండి. అదేగా రెపరెపలాడుతూ వాయువుని చూపిస్తుంది. అందుకే ఆయన చేతిలో ధ్వజహస్త ప్రత్యేకించి మహావేగంగా వెళ్తాడు కనుక ఆయన వాహనం మృగవాహనం. వాహనము వాటిలో కూడా ఎంత ఔచిత్యాలు ఉంటాయి చూడండి. పైగా మరుద్గణములు ఆయన చుట్టూ కొరుచుకుంటుంటాయి. ఎవరు? వాయుదేవుడు. వాయువు కోణంలో ఉన్నాడుగా. అందుకు మరుద్గణములు 49 మంది, అంటే 7 మరుద్గణములు, ఒక్కొక్కరికి 7 మళ్ళీ సహాయ శక్తులు కలిగితే 49 మరుద్గణములు ఉంటాయి. వాళ్ళందరూ ఈ వాయువును కొలుచుకుంటూ ఉంటారు. ఈ వాయవ్య కోణంలో ఉన్న వాయులోకం ఇది. ఉత్తరస్యాందిశి, ఉత్తర దిక్కు. ఇక్కడున్న లోకం పేరేమిటి? యక్షలోకం. ఈ యక్షలోకానికి అధిపతి ఎవడు? వీడు మాత్రం గుర్తుంటాడు అందరికీ. పనంతా వాడితోనే కదా. ఒకవేళ గుర్తు లేకపోతే గుర్తు చేసుకోవాలి కూడా. సరే, యక్షాధిరాజస్తత్రాస్తే. ఇతనుకున్న శక్తులు ప్రధానంగా 2 అండి. వృద్ధి, రుద్ధి. ఇవేమి పేర్లు అనుకున్నారా? మనకు కావలసినవి అవి. ఉన్నది పెరుగుతూ ఉంటే వృద్ధి, ఉన్నది సమృద్ధిగా ఉంటే రుద్ధి. రుద్ధి, వృద్ధి రెండింటికి తేడా చూడండి. పెరుగుతూ ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఇదేగా ప్రతివాడి కొరకు. ఏదో ఒకటంటే ఒప్పుకుంటారా? 2 ఉండాలి. అందుకే సంపదకు ఉండవలసిన స్వరూపాలు రుద్ధి, వృద్ధి. ఆ ఇద్దరు ఆయన భార్యలట. ఎంత ఔచిత్యం ఉందో చూడండి ఇక్కడ, అంత అందం ఉన్నదో. పైగా ఈయన చుట్టూ ఉన్నది నవనిధులు. ఇది ఊరికినే వింటున్నారు అనుకున్నారా? ఇవి భావిస్తే ఆ దేవతలు అనుగ్రహిస్తారు. నవనిధి శక్తులు, శంఖనిధి, పద్మనిధి, మకరనిధి అని చెప్పబడుతూ మొత్తం 9 నిధి దేవతలు ఉంటారు. ఇక ఈయనకి సంతానం చాలామంది ఉన్నారు, శక్తులుగా కొలుచుకుంటూ ఉంటారు కుబేరుడికి. వాళ్ళ పేరు చెప్తున్నారు: మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమాన్, మణికంధరుడు, మణిభూషణుడు, మణిశ్రగ్వి, మణికార్ముక ధారకుడు. అన్ని రత్నాలే. మరి డబ్బున్న వాళ్ళకి ఏమున్నాయి? అన్ని వాళ్ళే. ఆ విధంగా మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా చూసుకునేటువంటి కుబేరుడి స్థానం అది. అంటే ప్రపంచంలో ఎవరెవరికి ఏ ధనాలు ఇవ్వడం మొత్తం అక్కడ ఉంటుందండి. బ్యాంకు ఆయన పని. అందుకే ఆ సిస్టమ్. ఇప్పుడు చూస్తూ ఉంటే కుబేరుడు, యముడు వీళ్ళెవరు మనం కల్పించుకున్న వాళ్ళు కారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అని తెలుస్తుంది కదా. కానీ కుబేరులోకం. ఇప్పుడు ఈశాన కోణానికి వెళ్తున్నా. ఈశాన్యం. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడైన ఈశాన దశలో ఆయన ఉంటాడు ప్రధానంగా. ఈశాన దిశ పేరే ఈశానుడు. మొత్తం 8 దిక్కులు విభజించింది ఆయన. 7 డిపార్ట్మెంట్లు వెలికిచ్చి 8వది తాను తీసేసుకున్నాడు ఈశానలోకం. ఆ ఈశానలోకం ఎలా ఉంటుందో ఒక్క చూద్దాం. ఈ లోకం రుద్రలోకం అని చెప్పబడుతున్నది. అక్కడ రుద్రుడు అధిదేవతగా ప్రకాశిస్తుంటాడు. అద్భుతమైన రత్నములన్నీ ధరించి ప్రకాశించుతూ ఉంటాడట.
పైగా అనేక రకాల రుద్రశక్తులు ఆయన చుట్టూ ఉంటాయి. ఎందరు రుద్రులయ్యా అంటే రుద్రాధ్యాయే స్మృతా రుద్రాస్తై సర్వైశ్చ సమావృత. రుద్ర అధ్యాయం, రుద్ర నమకంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఉంటారట. రుద్ర నమకంలో ఎందరు రుద్రులు ఉన్నారు? ఎందరు రుద్రులు? సహస్రాణి సహస్రసు. అది వేల కొలది రుద్రులు అక్కడ ఉంటారు. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే స్ఫూర్జ ధనుర్వామహస్తో, ఎడమ చేతులతో ధనుస్సులు, కుడి చేత్తు మరొక రకాల ఆయుధాలు, అమ్ములు పొదులు ప్రకాశిస్తూ నమస్తేయస్తు ధన్వనే అన్నట్లుగా ధనుస్సులు ధరించి రుద్రులు ఉంటారు. పైగా రుద్రులు 3 రకాల వాళ్ళు: అంతరిక్ష, భూమిచర, దివిచర. అనగా ఆకాశమనందు, భూమియందు, దివ్యలోకాల్లో ఉండే రుద్రులు. ఏ అంతరిక్షే, ఏ పృథివ్యాం, ఏ దివి అంటున్నామే, అలా రుద్రంలో చెప్పబడ్డ వివిధ లోక సంచారకులైన రుద్రులు అందరూ ఇక్కడ ఉంటారు. అందరు రుద్రులకి అధిపతి అయిన మహారుద్రుడు మహేశ్వరుడు ప్రకాశిస్తుంటాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి రుద్రయంత్రం అంతా ఇక్కడ కనబడుతుందండి. అందుకే అమ్మవారి లోక ధ్యానంలో సమస్త దేవతల్ని మనం ధ్యానిస్తున్నాం, ఇది తెలుసుకోవాలి. అందుకని ఈ దేవతలందరినీ విడిచిపెట్టి అమ్మనొక్కరినే ధ్యానించు అని చెప్పట్లే. అనేక దేవతల్ని ధ్యానిస్తూ అనేక దేవతల యందు వ్యాపించిన ఏకదేవతను తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఇది మొత్తం మణిద్వీపంలో ఉన్నటువంటి వర్ణంలో ఉన్న ప్రత్యేకత. అందుకు దేవతలందరూ అవసరం మనకున్నది. లోక నిర్వాహకులు, లోక పాలకులు వాళ్ళందరినీ ఇక్కడ ధ్యానిస్తున్నాం. ఆ తర్వాత 10వ ప్రాకారం పుష్పరాగమయ ప్రాకారం దాటిన తర్వాత వచ్చేది పద్మరాగమయ ప్రాకారం. ఇప్పుడు పుష్పరాగ స్వర్ణ ప్రాకారాల మధ్యలోనే దిక్పాలకులవి. ఇప్పుడు తర్వాత పుష్పరాగమయ పద్మరాగమయ ప్రాకారాల నడుమ ఉన్నటువంటిది అనేక రకమైన శక్తులు ఇక్కడ సంచరిస్తున్నాయి. ఇది ఒక శక్తి భూమిక. ఇక్కడ 64 కళాశక్తులు ఉంటాయట. 64 మితా కళ, 64 కళాస్వరూపాలు. వీళ్ళు సామాన్యులు కారు, మహా వీరశక్తులు ఒక్కొక్కటి కూడా. అంటే ఈ లోకరక్షణలో ఎవడైనా పొరపాట్లు చేస్తే వాళ్ళని శిక్షించే దేవతలు. ఎందుకంటే లోకంలో ఎవరికి వాళ్ళు చేసిన పాపాలని ప్రకృతే శిక్షిస్తుంది. ఆ శిక్షించే డిపార్ట్మెంట్ వీళ్ళు చూసుకుంటారు అనమాట. ఇవన్నీ ప్రకృతి శక్తులే కదా. అలాంటి వారు 64. ఈ 64 పేర్లు చెప్తున్నాను వినవయ్యా జనమేజయ, వింటే చాలా పుణ్యం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు లక్ష్మీప్రదమైనటువంటి శుక్రవారం నాడు మాఘమాసంలో గోమాత సేవ ఎవరైతే చేసి ఆవు యొక్క గంగడోలును నిమురుతూ ఆ నిమిన్న చేతిని వారి వారి తలపైన ఉంచుకుంటారో వారు సాక్షాత్తు కాశీ గంగలో స్నానం చేసినటువంటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాశీ గంగలో స్నానం చేసిన ఫలితం గోమాత గంగడోలు పట్టుకొని నిమిరితే వచ్చి తీరుతుంది అనే సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. అంతేకాకుండా ఈ రోజున గోమాత సేవ చేయడంతో పాటు గోవు యొక్క పుష్టభాగం వద్ద లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ గో తోకకు తప్పనిసరిగా పసుపు కుంకుమ అద్ది అక్కడ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి గనక పఠిస్తూ ప్రదక్షిణాలు చేస్తూనే ఓం సురభ్యై నమః అనే మంత్రరాజాన్ని అనుకోవాలి. ఎవరైతే ఈ మాఘ శుక్రవారం నాడు గో ప్రదక్షిణం చేస్తూ ఓం సురభ్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం సురభ్యై నమః అని ప్రదక్షిణ చేస్తారో, ఆ గోవుకు వలసిన ఆహారాన్ని సమర్పిస్తారో వారి జీవితాలలో నూతన గృహయోగ ప్రాప్తిని ప్రసాదిస్తుంది సురభిమాత అని చెప్పేసి శాస్త్రం. అందున మాఘ శుక్రవారం గోసేవ చేయటం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. శుక్రవార సాయం సంధ్యా సమయంలో ముత్తైదువులను ఇంటికి పిలిచి అందరూ కలిసికట్టుగా గనక లలితా సహస్రనామార్చన చేసి చిత్రాన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క సువాసనచిత ప్రీతాతత్వంలో విరాజిల్లేటువంటి మంగళకరమైనటువంటి ముత్తైదువులందరికీ కూడాను కాళ్లకు పసుపు రాసి కంఠసీమన గంధాన్ని అలంకరించి
పండు తాంబూలం దక్షిణగా ఇచ్చినట్లయితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం మీ గృహంలో విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారాన్ని ఆ జగన్మాత తప్పనిసరిగా అందరికీ ప్రసాదిస్తుంది ఈ మాఘ శుక్రవారము నాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:10. తిథి పంచమి రాత్రి 1:21 వరకు, నక్షత్రం హస్త రాత్రి 12:26 వరకు, వర్జం ఉదయం 7:54 నుంచి 9:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు, మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:35 వరకు, అమృతకాలం రాత్రి 6:04 నుంచి 7:46 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:10. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది, శుక్రాచార్యునకు ప్రీతికరమైనది. లక్ష్మీదేవి యొక్క పూజ కానీ లలితాదేవి యొక్క పూజ కానీ ఆచరించడం మంచిది. ఆ విధంగా ఆచరించినందువలన శుక్రగ్రహ దోషాలు, జాతక దోషాలు కానీ లేకపోతే గోచార దోషాలు కానీ నివారించబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగనే లక్ష్మీదేవికి మాత్రమే పూజ చేయడం శాస్త్రీయం కాదు. గృహస్థు అయినటువంటి వాడు దంపతులకే పూజ చేయాలి. ఆ కారణంగా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో కనుక అర్చన చేసినట్లయితే ఇది విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది, సంపదను అనుగ్రహిస్తుంది. విష్ణుమూర్తికి మారేడు దళాలు ఏమిటండి అని కొంతమంది భావన చేస్తూ ఉంటారు, కానీ అది నిజము కాదు. మనకు వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో ప్రతి శుక్రవారం మారేడు దళాలతో అర్చన చేస్తారు. మనకి వెంకటేశ్వర నామావళి ఉంది కదా, నామాలు ఉన్నాయి. ఆ నామాల్లో గోవిందనామాలు అని అంటారు. వాటిలో బిల్వదళార్చిత గోవింద అనే నామం చాలాసార్లు వస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి బిల్వదళాలు పూజ చేయకూడదు అనేది భ్రాంతి, నిజము కాదు. నిజానికి శివునికి తులసి దళాలతో పూజ చేయడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని, విష్ణుమూర్తికి మారేడు దళాలతో అర్చన చేయడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని మనకు పెద్దలు చెబుతున్నారు, శాస్త్రవచనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఆ విధంగా పూజ చేయడం చాలా మంచిది. అంతేకాకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహం ద్వారానూ ధనం వస్తుంది, భౌతిక ప్రయత్నాల ద్వారానూ ధనం వస్తుంది. కానీ భౌతిక ప్రయత్నాల ద్వారా వచ్చినటువంటి ధనము దుఃఖప్రదం కావడం లోకంలో చాలా చోట్ల మనం చూస్తున్నాం. కానీ భగవదారాధన ద్వారా వచ్చినటువంటి ధనం మాత్రం అనుభవయోగ్యమై ఆనందకారిగా ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. నీవు తల వంచితే తప్ప నీ మీద ఇతరులు స్వారీ చేయలేరు.
కళ్ళకి చూపుడు శక్తిని తగ్గించి ఒకనాడు నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో నేనే మరిచిపోయేటట్టు చేసి ఆ అయోమయంలో కంగారు పుట్టించి నేను గతంలో చేసుకున్నటువంటి పాపాన్ని ఈశ్వరుడు పోగొడుతున్నాడా లేదా ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు పాపం పోవడానికి ఏది సాధనం? ఇదే. పుణ్యం పోవడానికి ఏది సాధనం? ఇదే. గత జన్మలలో చేసిన పుణ్యం ఏదో ఉంది. అందుకే నాకు అసలు సొంత కారే లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా దివ్యమైన కారులు ఎక్కి తిరుగుతూ ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చింది నేను అలా సుఖానుభవం ఎందుకు పొందుతూ ఉంటానంటే ఏదో పుణ్యం ఉంది. గతంలో ఎప్పుడో నాకు ఒక కారు ఉండేదిలా ఉంది గత జన్మల్లో. ఎవరినైనా పెద్దల్ని ఎక్కించుకు తిప్పేనేమో. ఆ పుణ్యం ఇప్పుడు నేను కారులో తిరిగేటటువంటి సుఖంగా మారిపోయింది. ఇప్పుడు ఆ పుణ్యం ఎందుకు పోతోంది? ఈ జన్మలో ఈ శరీరం ఉంది కాబట్టి అది కారులో వెడుతుంటే పోయింది ఆ పుణ్యం అక్కడతో. ఇప్పుడు పాపము పుణ్యము పోవడానికి ఏది ఉండాలి? ఇది ఉండాలి. ఇది ఎవరిచ్చారు? నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఇచ్చాడనేటటువంటి కృతజ్ఞతా భావన మనసు యందు ఉంచుకోవడమే నివేదన. ఈశ్వరుడికి ఇది నివేదన చెయ్యాలి. ఈశ్వర, మీరు నన్ను అనుగ్రహించారు. నేను ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను, మీరు ఈ కళ్ళు ఇచ్చారు, నేను చూడగలిగాను. ఈశ్వర, మీరు ఇది ఇచ్చి ఉండకపోతే నేను ఎక్కడ చూస్తాను? చాలా సంతోషం, కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నాకు పూజా మందిరం ఉండాలా? నా భావన చేత నేను ఎప్పుడూ పూజ చెయ్యగలనా? మీరు చెప్పండి. అదే లలితాష్టోత్తరంలో అసలు ఆవిడ దేనికి సంతోషిస్తుంది అంటే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. భావనకి సంతోషపడుతుంది ఆవిడ. ఆ భావన మనోజనితము. మనసుకి సంస్కారం లేని నాడు ఆ భావన రాదు, అక్కర్లేని భావాలు వస్తాయి. మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే, నివేదన బుద్ధి కలగాలి అంటే అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది. శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగితే నిరంతర నివేదనం చేస్తూ ఉంటాడు. నివేదన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మంత్రం చెప్పడం మంచిదే, కాదంటలేదు, అది దోషమని నేను అంటలేదు. నివేదనము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఈశ్వరుడితో సమన్వయాన్ని పొందుతూ ఉంటాడు. ఆ సమన్వయాన్ని పొందడం నివేదించడం. ఈశ్వర, నేను కృతజ్ఞుణ్ణి, నా చేత చెప్పించినందుకు, నా శరీరాన్ని ఉపకరణంగా వాడినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నానంటాను. ఇప్పుడు నేను నివేదన చేసుకున్నాను. ఇప్పుడు నాకు చెప్పండి, దీనికి పూజా మందిరం అవసరమా? అది నిరంతర పూజ. నివేదనము జరుగుతూనే ఉంటుంది. ఈ నివేదన జరగడం ఏమవుతుందంటే చివరికి ఈ శరీరంతో మూడు చేసుకుంటాడు. మనస్సు, వాక్కు, కాయము ఈశ్వరానుగ్రహములై ఈ మూడిటితో చేసిన పాపములను మూడిటితో చేసిన పుణ్యకర్మలతో తొలగతోసుకుంటాడు. తోసుకుని చిత్తశుద్ధిని పొందుతాడు. ఇది ఉంది కాబట్టి ఇందులో మనస్సు ఉంది, ఇది ఉంది కాబట్టి నోరుంది, కాబట్టి వాక్కు ఉంది. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంతో ఓ పుణ్యకర్మ. ఓ దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని తుడవడం, దేవాలయాన్ని కడగడం, దేవాలయానికి ముగ్గు పెట్టడం, దేవాలయానికి బూజు దులపడం, స్వామివారి పల్లకి పట్టుకోవడం, స్వామివారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యడం, స్వామి కట్టి విప్పిన బట్టలు తెచ్చి ఉతికి పట్టుకెళ్ళి ఇవ్వడం. శరీరాన్ని ఎవరిచ్చాడో వాడి సేవలో వినియోగించడం. ఎవరిచ్చాడో వాడి తృప్తి కొరకు సమాజమునందు ఈశ్వరుణ్ణి చూసి ఉపయోగించడం. రంతిదేవోపాఖ్యానం అని చాలా చిన్న ఘట్టం, కానీ ఒక పెద్ద మెరుపు. ఆయన సామాన్య ధర్మములు అని వేదంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. అన్ని భూతముల యందు దయ కలిగి ఉండాలి. నా అదృష్టం, విష్ణువు ఈ రూపంలో వచ్చి పుచ్చుకుని ఇక్కడ నాకున్న ధనాన్ని పరలోకాలలో పుణ్యంగా మారుస్తున్నారు. ఇక్కడ నా దగ్గర ద్రవ్యం ఉందండి, అమెరికా వెళ్ళాను, కప్పు కాఫీ ఇవ్వరు. ఇక్కడ డబ్బు పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్లో నేను డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అలా ఇక్కడ డబ్బు ఉంది, పనికిరాదు. ఇక్కడ ఒంట్లో ఓపిక ఉంది, అక్కడ పనికిరాదు. ఇక్కడ ఒంట్లో ఓపికతో ఈశ్వరుడి పల్లకీతో మొయ్యి. ఇక్కడ నీకున్నటువంటి ఓపికతో ఒక దీనుడికి సేవ చేయి. ఇక్కడ ఉన్న ఓపికతో నువ్వు సమాజాన్ని భగవంతుడిగా చూసి సేవ చేయి. ఈ పుణ్యం నీకు ఉత్తరలోకాల్లో పనికొస్తుంది, స్వర్గలోకానికి వెళ్ళడానికి కారణం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విదురుడు మహారాజా, పాండురాకుమారుడైనటువంటి అర్జునుడు రంగస్థలంలోకి అడుగు పెట్టాడు, అందుకే ఈ కోలాహలం చెలరేగుతుంది అన్నాడు. చాలా అర్జునుడు వస్తూనే
ఈ కోలాహలం ఎక్కువైపోయింది నా రాజా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, కుంతి అనేటువంటి అరణి నుండి, అరణి అంటే చిలుకటం, అగ్నిని చిలుకుతారే అది దాన్ని, అక్కడ నుండి ఆ అరణి నుండి ధర్మజ, భీమసేన, అర్జునుడు అనేటువంటి 3 అగ్నులు పుట్టాయి. వాటితో నేను ధన్యుడయ్యాను, వారి చేత అనుగ్రహించబడి సురక్షితుడుగా ఉన్నాను అన్నాడు. ఇంతలో ఆనంద కోలాహలం సద్దుమణిగింది, రంగస్థలం ప్రశాంతమైంది. అర్జునుడు ద్రోణాచార్యుడి ఎదుట తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆగ్నేయాస్త్రాన్ని విడిచి నిప్పును సృష్టించాడు. వరుణాస్త్రాన్ని ప్రయోగించి నీటిని వర్షించాడు. దీంతో ఒక్క బాణం వేశాడు, అదంతా అగ్నిగా అయిపోయింది. జనం భయపడ్డారు, ఇదేం అంటుకుంటుందేమో అబ్బా అని. అట్లా వీళ్ళంతా సంతోషపడుతుంటే ఒక్క నిమిషంలో వాళ్ళ ఆనందం అంతా పోయింది. అగ్నిని చూస్తూనే భయపడ్డారు. అదే అగ్ని మళ్ళీ ఇంకొక బాణం వేశాడు, వరుణాస్త్రం. ఆ వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తేనే వాన వచ్చేంతా నిలిచిపోయింది. నిప్పును చల్లార్చాడు. తర్వాత వాయువాస్త్రాన్ని విడిచి గాలిని సృష్టించాడు, సర్రని గాలి. అక్కడ పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి మేఘాలను కల్పించాడు. భౌమాస్త్రాన్ని విడిచి నేలను సృష్టించాడు. పర్వతాస్త్రాన్ని ప్రయోగించి పర్వతాలను సృష్టించాడు. అబ్బో, అంతర్ధానాస్త్రాన్ని విడిచి తానే అదృశ్యమైపోయాడు, ఎవరికీ కనిపించలేదు. ఒక్క క్షణం పాటు పొడవుగా కనిపించాడు, అంతలోనే మరుక్షణంలో పొట్టిగా కనిపించాడు. ఇవన్నీ యుద్ధ నైపుణ్యం, ఆ మంత్రాల యొక్క ప్రభావం. రథం కాడిపై క్షణకాలం కనిపించాడు, రథం మీద ఉన్నట్టుగా కనిపించాడు. మరుక్షణంలోనే రథం మధ్యలో కనిపించాడు. వెంటనే క్షణంలో నేలపై దిగుతూ కనిపించాడు. తన హస్తలాఘవంతో సుకుమారమైనటువంటి సూక్ష్మమైనవి పెద్దవైనటువంటి లక్ష్యాలను వివిధ బాణాలతో భేదించాడు. ఇంతలో భటులు వచ్చి లోహ నిర్మితమైన పందిని ఉంచారు. అది గిర్రును తిరుగుతోంది. అర్జునుడు దాని ముఖంపై ఒకేసారి 5 బాణాలను ప్రయోగించాడు. అవి 5 బాణాలే అయినా అందరికీ ఒకే బాణంలాగా కనిపించాయి. 5 బాణాలు ఒకటే పారి టకటకటకటా కొట్టేశాడు. ఈసారి భటులు ఒకవైపున ఎద్దు కొమ్మను తాటితో కట్టారు. ఆ కొమ్మ రంధ్రంలో నాటేటట్లుగా అర్జునుడు 21 బాణాలను ప్రయోగించాడు. ఇలా అర్జునుడు విలువిద్యను ప్రదర్శించాడు. కత్తి, విల్లు, గద మొదలైన వాటిని పట్టుకొని కూడా అర్జునుడు అనేక వ్యూహాలను ప్రదర్శించాడు. అర్జునుడి అస్త్రవిద్య ప్రదర్శనం పూర్తి అయ్యింది. ప్రేక్షకుల కోలాహలం సద్దుమణిగింది. వాద్యాల ధ్వని కూడా తగ్గింది. సరిగ్గా ఆ సమయంలో ద్వారం వైపు నుంచి బలాన్ని తెలుపుతూ చప్పుడు పెద్దగా జబ్బు చరినటువంటి చప్పుడున పెద్దగా అక్కడ వినిపించింది. ఆ ధ్వని వజ్రాలను పొడి పొడి చేస్తున్న శబ్దంలాగా ఉంది. అందరూ హాయిగా కూర్చుంటే ఏదో శబ్దం వచ్చింది పెద్దగా. ఆ శబ్దాన్ని విని ప్రజలందరూ అమ్మో, పర్వతాలు బద్దలమవుతున్నాయేమో, పరిగెత్తుతామంట్రా, భూమి చీలిపోతుందేమో, భూకంపం వస్తుందంట్రా, మీకేమైనా అనిపించిందే అనుకున్నారు. నీటితో నిండిన మేఘాలు గర్జిస్తూ ఆకాశాన్ని నింపుతున్నాయేమో అని అనుకున్నారు. అంతా అయోమయం అయిపోయింది ఆ క్షణంలో. అలా క్షణకాలం పాటు ప్రేక్షకులందరూ భావించారు. వెంటనే అందరూ శబ్దం వచ్చిన ద్వారం వైపు దృష్టిని సారించారు. అప్పుడు పాండవులు 5 ద్రోణుని చుట్టూ నిలబడ్డారు. ఆ సమయంలో దుర్యోధనుడు పైకి లేచి నిలబడ్డాడు. వెంటనే 100 మంది సోదరులు అశ్వత్థామతో కలిసి దుర్యోధనుడి చుట్టూ నిలబడ్డారు. వారి చేతిలో ఆయుధాలు ధరించి ఉండగా దుర్యోధనుడు గదను పట్టుకొని ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు పూర్వం దానవ సంహారంలో దేవతల చేత చుట్టుముట్టిబడినటువంటి ఇంద్రుల్లాగా ప్రకాశించాడట. అందరూ ఆ శబ్దం వచ్చిన ద్వారం వైపు చూడసాగారు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ద్వారపాలకులు ఆశ్చర్యంతో చూస్తూ దారి ఇవ్వగా కర్ణుడు విశాలమైన రంగస్థలంలోకి అడుగుపెట్టాడు. కర్ణుడు రాకాట్ల ఉంది. అసలు ఎవరు చెప్పవలసిన పని లేదు, తానే చెప్పుకున్నట్టుగా వచ్చేశాడు. అతడు
శరీరంతో పాటే పుట్టిన కవచాన్ని ధరించి ఉన్నాడు. ఆయన కవచం వేసుకోవాల్సిన పని లేదు, శరీరంతో పాటే పుట్టింది కవచల కుండలాలు. చెవులకు గల కుండలాలతో శోభిస్తున్నాడు. చేతిలో ధనస్సును పట్టుకున్నాడు, నడుము కత్తిని కట్టుకున్నాడు. ఆ కర్ణుడు నడిచి వస్తూ ఉంటే కదిలి వస్తున్న కొండలాగా కనిపించాడు అందరికీ. కుంతీదేవి కన్నిగా ఉన్నప్పుడు అతన్ని కన్నది. అతడు పెద్ద కన్నులు కలిగి ఉన్నాడు. అప్పటికే అతడి కీర్తి నలువైపులా వ్యాపించింది. ఆ కర్ణుడు సూర్యుడి వల్ల జన్మించాడు. సింహం, ఎద్దు, ఏనుగుల్లాగా బల, వీర్య, పరాక్రమాలు కలిగి ఉన్నాడు. అంత బలమైనవాడు. దీప్తిలో సూర్యుడు, కాంతిలో చంద్రుడు, తేజస్సులో అగ్నితో సమానంగా ఉన్నాడు. పొడవుగా ఉన్నటువంటి ఆ కర్ణుడు బంగారు తాటి చెట్టులాగా కనిపిస్తున్నాడు. యువకుడైన ఆ కర్ణుడి అవయవాలు సింహములాగా బలిష్టంగా ఉన్నాయి. ఇక చూసుకోండి ఆయన యొక్క ఆకారం ఎట్లా ఉంటుందో. ఆ సూర్యపుత్రుడు సూర్యుడిలాగా వెలుగుతూ మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. కర్ణుడు రంగస్థలమంతా చూసి ద్రోణ కుర్పులకు నమస్కారం చేశాడు. ఆ నమస్కారంలో గౌరవభావం లేదు, ఆదరము లేదు. నమస్కారం పెట్టకపోతే బాగుండదు అన్నట్లుగా ఉంది. ఏదో నమస్కారం పెట్టాడు. చాలామంది కింద పడరు, ఊరికే ఇట్లా అంటారు. గౌరవభావం ఉండేటువంటిది, శ్రద్ధాభక్తి ఉండే నమస్కారమే వేరుగా ఉంటుంది. వాళ్ళ కంటిలో వాళ్ళ హావభావంలో కనపడుతుంది. ఊరికే ఇట్లా నమస్కారం పెట్టేది శ్రద్ధాభక్తి గౌరవం లేనటువంటిది. అట్లా పెట్టాడు. శ్రద్ధ లేకుండా నమస్కారం పెట్టాడు. ప్రేక్షకులకు మాత్రం అతడినే చూస్తూ ఇతడెవరో తెలుసుకోవాలని కుతూహలపడ్డారు. అంతవరకు ఎక్కువ తెలుసుకోలేకపోతున్నాం. ఉత్కంఠంతో చూశారు ఎవరుండొచ్చు అని. అంతలో మాటకారి అయిన కర్ణుడు తన అజ్ఞాత సోదరుడైన అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ కుంతీనందన, నువ్వు ఈ ప్రేక్షకులు ఎదుట ఈ రంగస్థలం మీద చూపిన ప్రదర్శనం కన్నా నేను విశిష్టమైన విన్యాసాలను ప్రదర్శించి చూపిస్తాను. కనుక నువ్వే వీరుడవని గర్వించకు. ఇంతవరకు నువ్వు గర్వించుకున్నావు, అది తప్పది అన్నాడు. ఆ మాటలు ఇంకా పూర్తి కాలేదు. ప్రేక్షకులందరూ లేచి నిలబడ్డారు. ఆ మాటలు విని దుర్యోధనుడికి మాత్రం పరమానందమైంది. అదే కావలసింది. ఇంతవరకు జరగలేదు, ఆనందమైపోయింది. ఓ పరి లేస్తాడో పరి కూర్చుంటాడు, ఓ పరి లేస్తాడో పరి కూర్చుంటాడు. అంత ఆనందమైపోయింది. తెగ పరవశించిపోయాడు. అర్జునుడికి మాత్రం ఆ క్షణంలో సిగ్గు, కోపము కలిగాయి. అంతమంది ఎదురుగా అట్లా అన్నాడు కదా. కర్ణుడికి ఎప్పుడు పోట్లాట అంటే ఇష్టం. అతడు యుద్ధప్రియుడు. ద్రోణుడి అనుమతి తీసుకొని అర్జునుడు చూపిన అస్త్రవిద్య కౌశలమంతా తాను ప్రదర్శించి చూపించాడు. అది చూసి దుర్యోధనుడు ఆనందంతో ఉండబట్టలేక పైకి లేచి సోదరులతో కలిసి కర్ణుడిని గట్టిగా కౌగిలించుకొని అభినందించాడు. చాలా ఆనందమైపోయింది. కర్ణుడితో, ఓ మహానుభావ, స్వాగతం. నువ్వు ఇక్కడికి రావటం నా అదృష్టం. అహంచ కురురాజ్యంచ యథేష్టముపబుధ్యతాం. నేను ఈ కురురాజ్యము అంతా నీదే. ఇప్పటి నుంచి స్వేచ్ఛగా అనుభవించు నువ్వు అన్నాడు. కర్ణుడు, ఓ రాజాదిరాజా, మీరు చెప్పింది జరిగినట్లుగానే నేను భావిస్తున్నాను. మీతో మైత్రిని కోరుకుంటున్నాను. అర్జునుడితో ద్వంద్వ యుద్ధాన్ని చేయాలనుకుంటున్నాను. ఇదే నా కోరిక అన్నాడు. దుర్యోధనుడు, ఓ శత్రువులను సంహరించేవాడా, నాతో కలిసి భోగాలు అనుభవించు. నీ బంధువుల కోరికలు తీర్చుకో. నా సోదరులు బంధువులకు ఆనందాన్ని కలిగించు. సమస్త శత్రువులను అణిచివేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు అది చూసి తాను కర్ణుడి చేత అవమానించబడిన వాడిగా భావించాడు. ఆ సమయంలో కర్ణుడితో ఇలా అన్నాడు: ఏయ్ కర్ణ, పిలువని పేరంటానికి వచ్చిన వారు, అడగకుండా మాట్లాడేవారు
ఏ లోకాలకు పోతారో ఆ లోకాలకు నువ్వు నా చేతిలో మరణించిపోతావు అన్నాడు. పిలువని పేరంటానికి వచ్చాడు కర్ణుడు. ఇదంతా నీకు ఆహ్వానం లేదు తెలుసా? నీకు ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉండేది మాకు నువ్వెందుకని వచ్చావు ఇక్కడికి? కర్ణుడు అంటాడు, ఓ అర్జున, ఈ రంగస్థలం నీకొక్కడిదే కాదు, బలాఢ్యం ఉండే అందరిది. గుర్తుంచుకో, బల పరాక్రమాలు కలవారే రాజులు. ధర్మం కూడా బలం కలవాడినే అనుసరిస్తుంది. నిష్ఠూరంగా మాట్లాడటం బలహీనులు చేసే పని. నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? దీనివల్ల లాభం లేదు. నీకు గనక సాహసం అంటే నీకు సాహసం లోపల ఉంటే, శక్తి ఉంటే మాటలు కట్టిపెట్టి బాణాలతో మాట్లాడు. నేను ఈరోజే నీ గురువు సమక్షంలోని నీ తలను ఖండిస్తానన్నాడు. అక్కడ ఎవరు అన్నారు, అసలు ఇది ప్రదర్శన కోసమే కానీ ఇది చంపుకోవటం పోట్లాటం అనేది కాదు. ఆ మాటలు విని అర్జునుడు ద్రోణుని అనుమతి తీసుకున్నాడు. సోదరులను కౌగిలించుకున్నాడు. యుద్ధం చేయాలని కర్ణుడిని సమీపించాడు. తనకు అనిపించింది యుద్ధం చేయాలని. అప్పుడు దుర్యోధనుడు కూడా సోదరులతో సహా యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి కర్ణుడిని కౌగిలించుకున్నాడు దుర్యోధనుడు. అప్పుడు మేఘాలు, మెరుపులు, ఉరుములు ఇంద్రధనస్సుతో సహా ఆకాశాన్ని కప్పివేశాయి. ఉన్నట్టుండి అయిపోయింది. ఇంద్రుడు తన పుత్రుడి మీద ప్రేమతో రంగస్థలం వైపు చూశాడు. అది చూసి సూర్యుడు కూడా తన పుత్రుడి మీద ప్రేమతో తన దగ్గరగా వచ్చిన మేఘాలను చెదరగొట్టాడు. వాళ్ళిద్దరికి యుద్ధం పట్టుకుంది. వీళ్ళిద్దరికి పట్టుకుంటే అక్కడ వాళ్ళిద్దరికి పట్టుకుంది. సూర్యుడికి ఇంద్రుడికి పట్టుకుంది. ఇంద్రుడు తెచ్చిపెడితే మేఘాలు, ఈయన తన శాఖంతో అదరగొడుతున్నాడు. ఇంద్రుడు తెచ్చిపెడితే మబ్బు వేస్తే ఈయన తన శాఖంతో వెలుతురు పెడుతున్నాడు. సూర్యుడికి ఇంద్రుడికి పడింది పైన. చూడండి, ఒకదానికొకటి. నా పుత్రుని మీద నువ్వు వస్తావా, నా పుత్రుడి మీద నువ్వు వస్తావా, అట్లా విపరీతమైన మేఘాలు చీకటి చేసేసాడు ఇంద్రుడు. చీకటి చేస్తూనే ఈయన చెదరగొట్టాడు. లైట్ లాగా వచ్చాడు. అప్పుడు అర్జునుడు మేఘాల నీడలో దాగినట్లు కనిపించాడు. మేఘాల నీడలో దాగినట్లు కర్ణుడు సూర్యకాంతితో ప్రకాశిస్తూ కనిపించాడు. చూడండి, ఇక్కడ కూడా అట్లనే అవుతుంది. ఈయన మేఘాల తట్టు వెళ్ళాడు, తండ్రి తట్టు వెళ్ళాడు, అటు తండ్రి తట్టు వెళ్ళాడు. ఇట్లా మేఘాలు వెనకలు ఉన్నట్టుగా కనపడ్డాడు. సూర్యుడు వెలుతురో తాను కనపడ్డాడు కర్ణుడు. చాలా విశేషంగా ఉంది ఆ యొక్క దృశ్యం. కర్ణుడి వైపు దుర్యోధనుడు మొదలైనటువంటి ధృతరాష్ట్రుడి కుమారులందరూ నిలబడ్డారు. అందరూ ఒక చోట నిలబడ్డారు. అర్జునుడి వైపు ద్రోణ, కృప, భీష్ములు నిలబడ్డారు. రంగస్థలం అంతా రెండు పక్షాలు అయిపోయింది. ఇది ప్రదర్శనశాల కాదు, రంగస్థలం అయిపోయింది. మారిపోయింది. అనుకుంది వేరే, అయింది వేరే. కర్ణుడిని కొంతమంది సమర్థిస్తున్నారు, అర్జునుడిని కొంతమంది సమర్థిస్తున్నారు. అటు రెండు భాగాలు అయిపోయాయి. ప్రేక్షకులు కూడా అయిపోతున్నట్టుంది. కుంతీదేవి మాత్రం ఇద్దరూ తన పుత్రులే అనే సత్యాన్ని తెలుసుకొని అక్కడికక్కడే మూర్ఛపోయింది ఆవిడ. అప్పుడు విదురుడు దాసీల ద్వారా చందన జలాన్ని తెప్పించి ఆమెపై చల్లి తెలివి తెప్పించాడు. పాపం ఉపచారం చేశాడు. కుంతి సృహలోకి వచ్చి కవచాలను ధరించి యుద్ధానికి సిద్ధపడుతున్న తన పుత్రులిద్దరినీ చూసింది. కంగారు పడింది. ఏం చెప్పలేకపోయింది. అదిగాక పర్మిషన్ వేరే ఇచ్చారు అందరూ చేయవచ్చు అని. వారి యుద్ధం ఆపటానికి ఆమెకు ఏ మార్గమూ కనిపించలేదు, ఏ ఉపాయమూ తోచలేదు. అర్జునుడు, కర్ణులు ఇద్దరూ కూడా పెద్ద పెద్ద ధనుసులు ధరించి ఉన్నారు. చాలా విశేషంగా పట్టుకున్నారు. ఇప్పుడు ఇట్లే ఉంటే ఇక నిజమైన యుద్ధం ఎట్లుంటుందో చూడండి. అసలు ఇదే ఇట్లుంటే ఇది ప్రదర్శన అంటే వాళ్ళు నేర్చుకున్నది 10 మందికి చూపించటానికి. ఇదే ఇట్లా ఉంది. ఇప్పుడు చూపిస్తున్నారు అంతే వీళ్ళు, కానీ అది యుద్ధంగా ఉన్నది. అప్పుడు ద్వంద్వ యుద్ధ నీతిని తెలిసినవాడు సర్వధర్మవేత్త అయినటువంటి కృపాచార్యుడు వారిని చూసి ఇలా అన్నాడు, ఓ కర్ణ,
ఇతడు కుంతీదేవి యొక్క చిన్న కొడుకు, పాండురాజు పుత్రుడు, కురువంశ రత్నం. ఇతడు నీతో తప్పకుండా ద్వంద్వ యుద్ధం చేస్తాడు. ఇతడి కులము శీలము అందరికీ తెలుసు. అలాగే నువ్వు కూడా నీ తల్లి గురించి, తండ్రి గురించి, కులం గురించి చెప్పు. నువ్వు ఏ రాజవంశానికి భూషణంగా ఉన్నావు, ఉన్నట్టుండి వచ్చి ఊడిపడ్డావే ఇక్కడ, నువ్వు ఎవరు? నువ్వు నీకు వాళ్ళు స్నేహితులుగా ఉండొచ్చు, కానీ నువ్వెవరు? నీ అమ్మ పేరేంటి? మీ నాన్న పేరేంటి? నీ కులం పేరేమిటి? నువ్వెక్కడ అస్త్ర విద్యలు నేర్చుకున్నావు? నువ్వెవరు? ఎవడు వచ్చి నువ్వు ఊడిపడ్డావు? ఆయన ఎవరు తెలుసా? ఆయన కుంతీపుత్రుడు. ఆయన నీకు తెలుసా? నీకు ఇంద్రవరంతో పుట్టినవాడు, ఇంద్రుడులాగా ఉన్నాడు. ఆయన ఏ వంశము నీకు తెలుసా? రాజవంశం ఎటువంటిది తెలుసా? నువ్వెవరు? అసలు నీ అడ్రస్సే లేదు, అసలు నీ రిజిస్టర్ చేసుకోలేదు. లోపలికి వచ్చేటప్పుడు ఒక ప్రేక్షకులందరూ రిజిస్టర్ చేసుకున్నారు, నువ్వెందుకు చేసుకోలేదు? నువ్వెవరు? నువ్వు ఎంత ఊడిపడ్డావు? ఒక స్నేహితుడు అయి మాత్రానికి కౌరవ స్నేహితులు అయిన తారా నువ్వు రావచ్చా? నువ్వు ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాతే అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడో లేదో అనే విషయం మేము నిర్ణయిస్తాం. నువ్వు కాదు నిర్ణయించేది. సడన్గా వచ్చి యుద్ధం చేస్తానంటే చేయటానికి వీల్లేదు. నువ్వు సరి అయినటువంటి వాడా, మాతో సమానమైన వాడా, క్షత్రియుడా? నీవు క్షత్రియుడు కాకపోతే చంపేస్తాం మిమ్మల్ని అంతా చేరుకొని. యుద్ధమే చేయాల్సిన పని లేదు. నువ్వెవడు? రాకుమారులు తక్కువ స్థాయి వారితోనూ, నీచమైన ఆచార వ్యవహారాలు కలవారితోనూ యుద్ధం చేయరు. తెలిసిందా నీకు? నీచమైన వ్యవహారవంతుడు మాకు తెలుసు నువ్వెవరని, నువ్వెక్కడి నుంచి వచ్చావని కూడా తెలుసు, కానీ నువ్వు చెప్పు చూస్తాం అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు చాలా సిగ్గుపడ్డాడు. కర్ణుడి ముఖం క్రిందికి వాలిపోయింది. అంత జోరుగా ఉండేవాడు. అది చెప్తూనే తన పూర్వోత్తరాలు ఏమిటి అని అడుగుతూనే సిగ్గుపడ్డాడు, మొహమ్మాట పడ్డాడు. కంట్లో నుంచి నీళ్లు కూడా వచ్చాయనిపిస్తుంది. కర్ణుడి యొక్క ముఖం క్రిందికి చాలా వాలిపోయింది, కూలిపోయినట్టు అయిపోయింది పాపం. ఆ ముఖం వర్షపు నీటితో తడిసి వాడిపోయిన పద్మంలాగా కనిపించింది. ఏడిచాడు బాగా, పద్మంలాగా కనిపించింది. అప్పుడు ఉండినటువంటి కళ లేదు, అప్పుడు లోపలికి వచ్చినటువంటి జోరు లేదు, ఆ సూర్యుడు కనిపించినటువంటి ఆ వెలుతురుతో ఉండినటువంటి కళ లేదు. ఈ మాట అంటూ ఉండగానే అప్పుడు దుర్యోధనుడు కురుపుటితో చెప్తున్నాడు, కృపాచార్య, ఓ ఆచార్య, శాస్త్ర ప్రకారంగా రాజు అని పిలవటానికి 3 కారణాలు ఉన్నాయి. చెప్తున్నాడు, ఎందుకు నువ్వు అట్లా అంటున్నావు? శాస్త్ర ప్రకారంగా పిలచటానికి, రాజు అనటానికి 3 కారణాలు. 1, ఉత్తమ కులంలో పుట్టినవాడు, వాణ్ణి రాజు అనవచ్చు. 2వది శూరుడు, కూడా రాజు అనవచ్చు. సేనాపతి అయిన వాడిని, ఈ 3 కూడా రాజులే అంటారు. ఈ అర్జునుడు రాజు కాన వాడితో యుద్ధం చేయటానికి ఇష్టపడకపోతే నేను ఇప్పుడే ఈ కర్ణుణ్ణి అంగదేశాధిపతిగా చేస్తున్నాను అన్నాడు. అంతే కదా, రాజు చేయాలి కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.